నమస్తే దోస్తులు, బాగా వచ్చిన పొలానికి అయితే మంది సంగతి అయితే బాగా వచ్చిన మంది అయితే వేయాలి ఊరియా నారకైతే వేయాలి ఊరి అంతా ఇంకా పెద్ద అవుతానికి 15 రోజులు ఇప్పటికి 15 రోజులకి వేస్తే ములకైనా పెద్ద అవుతుంది. ఊరేది చల్లుతుంది ఇప్పుడు. ఇదే 4 రోజులు అంతా ఖరాబ్ అయింది. ఈ మొలకైతే 15 రోజుల కింద అడిగినాం. 15 రోజుల కింద అడిగితే మొత్తం ఎండలకి అయితే మొత్తం నారంతా పోయింది. ఎండరాజ్యం కొడితేనే ఈ వాన మొలక చేయగలిగి మొన్ననే స్టార్ట్ అయింది కావాలి. వానలు ఎక్కువ అవుతాయి రేపు నుంచి ఇక మొత్తం చల్లదనం ఉంటుంది. ఎండ అయితే రాదు, ఇక మొత్తం చల్లదనం ఉంటుంది అన్నమాట. ముక్క చిరకడితే అంటే చల్లదనం. వానలు పడతాయి ఈ కాలంలో. మేమైతే ఊరి వెళ్తున్నాం ఇక మా పొలానికి. మా తాత నల్లమని చెప్పిన అవి వెళ్తున్నాయి అయితే వీడియో తీస్తాను. ఇప్పుడు మందు అయితే ఇప్పుడు ఎక్కువ వేయాలి, ఎందుకంటే బలం వస్తుంది అన్నమాట కర్రలకు. అట్నే పురుగు మందు కూడా వేయాలి. ఇదే దోస్తులు ఇక నారు మా దిక్కు అయితే ట్రీట్లున్నాయి నార్లు, మీ దగ్గర ట్రీట్లున్నాయి కామెంట్ చేయండి. మన దేశంలో నాయకుడికి ఉన్నంత స్వేచ్ఛ రైతుకు లేదు. మన యువత పాలన ఎటు పోతుందో కూడా అర్థమైతే లేదు. ఎందుకంటే మనం పండించి పోతుంది, దున్నేది పోతుంది, అన్నీ చేసింది పోతుంది. వాడెవడో గిట్టుబాటు ధర వాడు పెట్టడం ఏంటి, మనం పెట్టుకోవాలి. మనం పండించిన దానికి మనం గిట్టుబాటు ధర పెట్టుకోవాలి. కాబట్టి ఈ యువత ఎక్కడ పోతుందో మొత్తం సెర్చ్ చేయండి ప్లాన్. రైతు రాజు ఎడైతే రైతు రాజు